హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఆదివారం వ్లాగ్ అండి. మధ్యాహ్నం రైస్ అయితే చేశాను, టమాటా రైసు. ఇంట్లో పిల్లలందరూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి స్పెషల్ అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంట్లో అన్ని కూరగాయలు అన్నీ నిండుకున్నాయండి, తీసుకురాలేదు. ఆదివారం కదా, మాదైతే పల్లెటూరు. మేము పక్కన నగరకంట్లో అయితే ఆర్డర్ అయితే ఇస్తామన్నమాట. అయిపోయినప్పుడల్లా అవి వాళ్ళైతే మనకి దగ్గరున్న ఆటోలోకి అయితే వేసి పంపిస్తారు. మాది చిల్లర కొట్టి అమ్మటానికి కూడా ఉపయోగపడుద్ది అనమాట. అయితే కొద్దిగా బేరాలు తగ్గినాయి, ఊళ్ళోకి అయితే వస్తున్నాయని కొద్దిగా తీసుకురావటం అయితే తగ్గించామండి. ఇంక ఇంట్లో వరకు అయితే వీక్లీ వన్స్ వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళైతే పంపిస్తూ ఉంటారు. అయితే ఇంకా ఆదివారం అయింది, ఆ రోజైతే పంపించలేదు. ఇంట్లో అయితే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయండి. ముందు రోజు టమాటా ఇగురు, టమాటా చట్నీ అయితే నైట్ అయితే చేశాను. ఇంకా పొద్దుగుకులు చేస్తే ఏం తింటారండి. అది కాక పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు. రోజు అయితే బాక్స్ పెట్టి పంపిస్తాం. మధ్యాహ్నం తింటున్నారో తినట్లేదో కూడా తెలియట్లేదు. అందుకని ఇంకా 1 గంట దాకా చూసి ఏ వెజిటేబుల్స్ ఏమీ రావట్లేదని నేనైతే టమాటా రైస్ అయితే ఇలాగ ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయేటట్టు చేశానండి. ఎందుకు ఈజీ ప్రాసెస్లో తొందరగా అయ్యేటట్టు చేశాను అంటే, పిల్లలు 12:30 కల్లా తినేస్తారండి. ఆ రోజు ఇంకా ఒకటి అయిందనమాట. అందుకని ఇప్పుడైతే నేను పచ్చియే ఇంకా మగ్గబెట్టుకోకుండా టమాటాలను అయితే ప్యూరీ అయితే చేసేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి. ఇవైతే 3 గిద్దల బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి. దానిలో ఆయిల్ అంతా ఇంకిపోయినట్టు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, పువ్వు, యాలుక్కాయలు 4 వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయితే చేసుకొని ఇప్పుడైతే 2 ఎండుమిరపకాయలు అయితే వేసేస్తున్నానండి. వేసేసుకొని ఇప్పుడు నేను ఒక గిద్దకి 4 మీడియం సైజు 4 టమాటాలు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నాకైతే కొద్దిగా పులుపు అయితే తగ్గింది. మీరు 5 అయితే తీసుకోండి. మీడియం సైజ్ అయితే 2 అయితే సరిపోతుందండి. కొద్ది చిన్నవి తీసుకున్నాను కాబట్టి 5 అయితే తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా షాలో ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్ మేడ్ అండి, పూర్తిగా హోమ్ మేడ్. ఇంట్లో చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. 10 డేస్ బ్యాక్ 15 డేస్ అయితే అయిందనమాట. ఇంకా వచ్చింది. అది కూడా ప్రిపేర్ చేస్తాను ఎట్లా చేయాలనేది నా వీడియోస్లో పెట్టానండి. ఇప్పుడైతే ఆ ప్యూరీని మనం 3 గ్లాసులు బియ్యం అయితే పోసుకున్నాం కదండి. ఆ ఏ గ్లాస్తో అయితే మనము పోసుకున్నామో ఆ గ్లాస్తోనే ప్యూరీతో కలిపి మనము గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ అయితే పోయాలన్నమాట. ఇట్లా అయితే పోసేసుకుంటున్నానండి. ప్యూరీతో కలిపే ప్యూరీ నాకు 1.5 గ్లాస్ అయింది కదా, ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా మిగతా 4 గ్లాసులు వాటర్ కూడా పోసేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఇంకా మరగబెట్టేస్తున్నానండి. మనకి ఎసురు కాగినట్టు కాగేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఇంకొక వేలో అయితే చేస్తాను, కాకపోతే ఆ రోజు ఆ వే చేస్తే ఇంకా లేట్ అవుద్దని దీంట్లో ఈ పద్ధతిలో అయితే చేశారండి. ఈ పద్ధతిలో కూడా టమాటా రైస్ అనేది సూపర్గా వచ్చింది. ఎసురు అయితే కాగిందండి. ఇంకొకసారి మొత్తం శుభ్రంగా కలుపుకొని ఉప్పు అయితే చాలిందా లేదా అని చూసుకున్నానండి. ఉప్పు సరిపోయింది. ఇంకా బియ్యం అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని అయితే పోసేసుకుంటున్నాను అనమాట. పోసేసుకుంటూ ఉంటే మధ్యలో ఇలా కలిపేశాను. కొద్దిగా కలిపేసేసి ఇంక ఇట్లా కాదని మొత్తం నీళ్ళన్నీ వంచేసేసి ఇట్లా అయితే పోసేస్తానండి. పోసేసి శుభ్రంగా మనకి బియ్యము ప్యూరీ మొత్తం కలిసిపోయేటట్టు శుభ్రంగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని మనం మూత అయితే ఒక పొంగు వచ్చిందాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకొని ఉంచుకోవాలండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపైతే పెరుగు రైతా అని దానిలోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొద్దిగా పెరుగు అయితే తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా ఒక చుక్క నీళ్ళు అయితే వేసుకొని కలిపేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఈలోపు అన్నం కూడా మగ్గిపోయిద్ది అనమాట. నా ఛానల్లో ఇవే కాదండి, స్టిచ్చింగ్ వీడియోస్, వ్లాగ్స్, ఇంకా నాకు వచ్చినవి అన్నీ మీకు షేర్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. ఇంకా వచ్చేసి అన్నం అయితే చూడండి ఉడుకు పట్టింది కదా, ఇంక ఇట్లానే ఒక ఉడికైతే రానిచ్చుకొని మళ్ళీ ఒకసారి తిప్పేస్తున్నానండి. ఎందుకంటే రైస్ అనేది ప్యూరీ మొత్తానికి కలవాలి కాబట్టి. ఎందుకంటే మనము చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాము, తర్వాత అయితే మళ్ళీ కలపడానికి కష్టంగా ఉంటుంది. ప్యూరీ మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం ఊరకట్లాగా పెట్టి తీసానండి. ఏం లేదు, మిల్ మేకర్స్ తీసుకొద్దామని. ఇవి వేసాను అంటే మా పాపాయిలకి ఇద్దరికి కొద్దిగా తింటారు. మిల్ మేకర్స్ చూపించి ఒక ముద్దలో మిల్ మేకర్స్ ఇట్లా పెట్టి చూపిస్తే తింటారన్న ఉద్దేశంతో నేనైతే మిల్ మేకర్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి కూడా కొద్దిగా గ్రోతింగ్కి, హెల్త్కి మంచిది కాబట్టి అలానే రోజు అయితే తినకూడదు, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి. ఇంక మొత్తం కలిపేసి ఇట్లా అయితే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిచ్చేసుకున్నానండి. ఒక ఉడుకు రానిచ్చి నీళ్ళలోనే ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని
ఇంక ఇట్లాగా ఉడికిచ్చేసుకున్నాను. చూడండి ఏ మెతుకు ఆ మెతుకొచ్చి బాగా అన్నం అయితే బాగా ఉడికిపోయిందండి. ఈ మిల్లీ మేకర్స్ కూడా బాగా కుక్ అయినాయి అనమాట. ఇవి చూపించేస్తే మా పిల్లలు ఎక్కడున్నోళ్ళు కూడా తినను అన్నోళ్ళు కూడా ఆ మిల్ మేకర్స్ని చూస్తే వచ్చి ఒక ముద్ద అయితే తింటారనమాట. అందుకనే నేనైతే మిల్ మేకర్స్ అయితే వేశాను. మీకు ఇష్టం లేకపోతే వేయొద్దు, మీకు ఇట్లానే చేసుకోండి. మిల్ మేకర్స్ అయితే సూపర్గా వచ్చినాయి, బాగా కుక్ అయిందనమాట. మిల్ మేకర్స్ కుక్ అవ్వమని మీరు భయపడాల్సిన అవసరమే లేదండి, అవి నీళ్ళు ఆవిరికే కుక్ అయిపోతాయి అంతే. ఇప్పుడైతే చూడండి ఒక నిమ్మకాయ ఉల్లిపాయ అయితే పెట్టుకున్నాను. నిమ్మకాయ లేకపోయినా తినేసేయచ్చు. నా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి.